నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. జగన్ ఇంతేనండి, ఆయన అలాగే ఉంటాడు. ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా ఆయన ఇష్టం అయింది, ఆయన జీవితం అయింది, ఆయనకు ఒక లెగసీ ఉంది, ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్, ఎవరు అవునున్నా ఎవరు కాదనుకున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఏమైనా మార్చారా? ఏం మార్చారు? జగన్ వ్యూహం మార్చుకున్నారా? ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. గతంలో చంద్రబాబు నాయుడు గారితో పాటుగా పవన్ను కూడా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేవారు. పెళ్ళిళ్ళ గురించి కూడా దారుణంగా కామెంట్స్ బహిరంగంగానే చేసేవారు. ఫలితంగా వైసీపీ ఓటమికి అదొక కారణం అని చెప్పి జరిగిన ప్రచారం మరి అంతా ఆయన చెవుల్లో పడినట్టున్నది. మరి ఎన్నికల తర్వాత నుంచి పవన్పై పెద్దగా వైసీపీ కొంతమంది చాలా లిమిటెడ్గానే విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు చేయట్లేదు, చాలా తక్కువ. ఇంకా ప్రపంచంలోనే యువతలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాల కంటే కూడా వ్యక్తిత్వంతోనే జనాదరణ పొందిన పవన్. మరి పవన్ సంపదలో సింహభాగం సేవకో లేకపోతే కష్టాల్లో ఉన్న వరకు పంచుతుంటారు. ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకునే వ్యక్తి కొనిదెల పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఒకప్పుడు జనసేనాని. మరి కాపుల్లోనే కాదు ఇతర వర్గాల్లోనూ పవన్ అంటే ప్రాణాలు ఇచ్చేవారు ఉన్నారన్న ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి నాయకుడిని దూషించి అధికారం పోగొట్టుకున్నారు గతంలో వాళ్ళు. మరి తాజాగా మరోమారు చంద్రబాబుపై రెచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ను మాత్రం విమర్శించడానికి సాహసం ఆయన చేయటం లేదు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి అంశంపై దర్యాప్తు సంస్థ రిపోర్ట్ వచ్చిందండి. మరి ఆ రిపోర్టు తర్వాత అంబటి రాంబాబు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంబటి ఇంటిపై దాడి, నిప్పు, అంబటి అరెస్టు, రిమాండ్. మరి ఈ నేపథ్యంలో గుంటూరులో ఆయన అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పుడేమో జోగి రమేష్ గారు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా మరో 3 ఏళ్లలో తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చూపించడమే కాకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరి రాష్ట్రంలో చంద్రబాబు జంగిల్ రాజు పాలన సాగిస్తున్నారని, అంతేకాకుండా తమ కార్యకర్తలు మరింత బలంగా ప్రతిఘటిస్తారని హెచ్చరికలు. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ను విమర్శించని జగన్మోహన్ రెడ్డి గారు. ఇక గతంలో అవసరం ఉన్నా లేకున్నా పవన్పై జగన్ అండ్ కో బాగా మాట్లాడేవారు. పవన్ వల్లనే 2 సార్లు ఓడిపోయామన్న భావనలో ఇప్పుడు వైసీపీ వచ్చేసిందా? మరి పవన్ను తిట్టి మెజారిటీ కాపు వర్గానికి వైసీపీ దూరం అయిందని భావించిందా? కాపుల్లో అలాగే పవన్ అవమానించే ఇతర కులాల వారిలో వైసీపీ పట్ల గతంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే వాళ్ళ కొంప ముంచింది. మరి ఆ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు పవన్పై విమర్శలు తగ్గించారా? అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని అనడం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది. కాపు సామాజికం అంతా కూడా అటు వెళుతుంది. మరి ఈ నేపథ్యంలో ఎందుకని ప్రశ్నించడం? ఇప్పుడు జోగి రమేష్ గారి ఈ అంశం ఎలా ఉంటే, యాత్రలో ఉన్నాయి, వెళ్తున్నారు, పరామర్శలకు వెళ్తున్నారు, కానీ అందులో సంభవిస్తున్న చావులు ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్లో ఉందండి. ఆయన వెళ్తున్న ఆ కార్యక్రమాల్లో సరే దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగిందని. అంటే ఇంత పెద్ద ఎత్తున పరామర్శలకు వెళ్ళి ఆయన తన బల ప్రదర్శిస్తుంటే దానికోసం వచ్చిన వాళ్ళు ఒత్తిడిలో చచ్చిపోతున్నారు అని. మరి ఇప్పుడు చావుకు కూడా ఆయనే కారణమని. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే అదొక వివాదంగా మారే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలుపుస్తుంది. మరి దీన్ని ఏ అంశంగా తీసుకుంటారో? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎలా ఉన్నా సరే నేను ఇంతే అన్నట్లుగా ముందుకు సాగుతారో? పరామర్శలకు ఇచ్చినప్పుడు ఈ రకంగా జన సమీకరణ చేసి అక్కడ ఏదైనా జరగరాంది ఇప్పుడు జరిగినట్లుగా చావులు సంభవిస్తే అదంతా ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి కాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు ఆయనకి ప్లస్ అవుతున్నాయా, మైనస్ అవుతున్నాయా? ఈ చావులకి ఆయన ఏం సమాధానం చెప్పాలి? ఆయనే కావాలని చెప్పి ఈ రకంగా జన సమీకరణలు చేసి ఒక దుమ్మిల్లాగా చేసి ఈ రకంగా చావులకి ఆయన ప్రధాన కారకుడు అవుతున్నాడని ఆయన మీద ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తున్నాయి. మరి దీని నుంచి ఆయన బయటకు వస్తారు? నెక్స్ట్ యాత్రలో ఏం జరగబోతుంది? మరి ఎవరిని పరామర్శిస్తారు? ఆయన పాదయాత్ర అయినప్పుడు మరి సాఫీగా సాగుతుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇలాగే ఉంటాయా? అధికార ప్రతిపక్షాల మధ్య ఇంకా ఎన్నికలకు 3 సంవత్సరాలు ఉండగా ఇప్పుడే యుద్ధాలు ప్రకటించుకుంటున్నారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేసే పరిస్థితి. దీని పర్యవసానం ఏపీ ప్రజలలో ఎలాంటి ప్రభావం చూపబోతుంది చూడాలి.